హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ టాలీవుడ్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ హిట్ అందుకోవటంలో తనకు తానే సాటి అనమాట. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా తన యొక్క జోనర్ మాత్రం మాత్రం మార్చుకోరు. ఈ తరుణంలో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ చిత్రం డెవిల్. ఈ చిత్రం ఈరోజే రిలీజ్ అయింది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, స్టోరీ లైన్ వచ్చేసి బ్రిటిష్ పాలనలో ఇండియాకు డెవిల్ పేరుతో ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంటే మన కళ్యాణ్ రామ్. డెవిల్ డేంజరస్ ఏజెంట్ అనమాట. ఈ ఏజెంట్కి బ్రిటిష్ వారు ఒక మిషన్ అప్పగిస్తుంది. ఆ మిషన్ ఏంటంటే, ఒక అమ్మాయి హత్యకు కారణం ఎవరో తెలుసుకోమని. డెవిల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా తనకు ఊహించని సవాళ్ళు, మలుపులు ఎదురవుతాయి. హత్య చేయబడిన అమ్మాయి ఎవరు, ఎందుకు చంపారు తెలుసుకునే ప్రయత్నమే మూవీ యొక్క స్టోరీ అన్నమాట. ఫస్ట్ హాఫ్ స్టోరీని బిల్డ్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్లో స్టోరీ యొక్క మలుపులు, ఇన్వెస్టిగేషన్ సీన్స్, అప్పటి కాలానికి తగ్గట్టుగా సెటప్స్ బాగా ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. సంయుక్త మీనన్ తన పాత్రకు న్యాయం చేసింది. కళ్యాణ్ రామ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వన్ మెయిన్ షో అన్నమాట. బీజిఎం కూడా పేలిపోయిందనమాట. టోటల్గా మూవీ సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, కళ్యాణ్ రామ్కి బింబిసారా తర్వాత మరో హిట్ పడినట్లే.